తేజేశ్వర్ మా తమ్ముడు, నేను వాళ్ళ అన్నను. మా తమ్ముడికి మ్యారేజ్ అని మా ఇంటికి వాళ్ళే వచ్చారు. మ్యారేజ్ అని వచ్చి మ్యారేజ్ సంబంధం అని మా ఇంటికి వచ్చి వాళ్ళు సంబంధం ఖాయం చేసుకొని డిసెంబర్ 28కి ఎంగేజ్మెంట్ చేసుకొని తర్వాత జనవరి 13కు మ్యారేజ్ ఫిక్స్ చేసుకున్నాము. మ్యారేజ్ మే 18న బీచ్పల్లిలో మ్యారేజ్ చేసుకున్నారు ఇద్దరు. తర్వాత అమ్మాయి ఇంటికి రావడము, తర్వాత అంతలోనే ఈ అమ్మాయి ఈ దారుణానికి ఒడిగట్టింది. నాకు వాళ్ళ మామయ్య, తర్వాత వాళ్ళ అమ్మ, ఈ తర్వాత ఆ అమ్మాయి, తర్వాత వాళ్ళ బంధువులు అందరూ కలిసి ఇంత కుట్ర పన్నండి. ఈ నెల 17న రాత్రి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీ తమ్ముడు కనపడట్లేదు అని ఫోన్ చేసి చెప్పారు. తర్వాత తమ్ముడు కనబడట్లేదు అంటే అతను బయటికి వెళ్ళినా కూడా స్విచ్ ఆఫ్ అయినా మళ్ళీ రోజు ఉదయము లేకపోతే వస్తాడని అనుకున్నాము. కాకపోతే మ్యారేజ్ అయిన అమ్మాయికి కూడా చెప్పలేదని తెలిసింది. అయితే నేను ఏం చేశానంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ ఇట్లా మా తమ్ముడు మిస్ అయ్యిండు, 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి అని నేను అక్కడ దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. 17వ తారీఖు తమ్ముడు మార్నింగ్ ఇక్కడ మన కృష్ణారెడ్డి బంగ్లా దగ్గర ఐటీఐ కాలేజ్ దగ్గర బండి పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఆ బండిని మేము ఆ రోజు నైటు 2 గంటలకి, అంటే 18th మార్నింగ్ 2 గంటలకి మేము గుర్తించడం జరిగింది. ఆ బండిని ఫైండ్ అవుట్ చేసింది కూడా వాళ్ళ మామయ్య పరశురాముడు, ఆ పాప వాళ్ళ మామయ్య పరశురాముడు. తర్వాత ఆ బండి అక్కడ ఉన్న తర్వాత నేను అదే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేశాను. వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ వాటిని కలెక్ట్ చేసి తర్వాత తను ఎక్కడికి వెళ్ళిండు ఏంటి అని పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. ఆ అమ్మాయి మా తమ్ముడు మిస్ అయిన రోజు నుంచి నేను ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను ఇంట్లో. ఏ రోజు కూడా ఆ అమ్మాయి మా తమ్ముడి కోసం ఒక కన్నీటి చుక్క కూడా వదలలేదు. ఇంకొకటి, ఆ అమ్మాయి ముఖంలో ఎటువంటి బాధ కూడా నాకు కనిపించలేదు. అప్పుడే నాకు డౌట్ వచ్చింది ఈ అమ్మాయి మీద. అదే విషయం పోయి నేను పోలీసులో కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్లో నాకు అమ్మాయి మీద డౌట్ ఉందని కూడా నేను పోలీస్ స్టేషన్లో చెప్పాను. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పేర్లు అందరికీ నేను అక్కడ చెప్పాను అనమాట. వాళ్ళ మీద కూడా దర్యాప్తు చేయడం, వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ జరిగింది. ఆ ఎంక్వైరీలో వాళ్ళు కొన్ని నిజాలు తెలుసుకున్నారు. ఆ నిజాల వల్ల కూడా ఈ దారుణం కూడా వాళ్ళే వడిగట్టి ఉండొచ్చు అని కూడా ఈ ఆధారాలు బయటికి రావచ్చు. మీ తమ్ముడు డెడ్ బాడీ ఎక్కడ ఉంది? నాకు మార్నింగ్ ఒక ఫోన్ వచ్చింది 5 గంటలకి, తమ్ముడు చనిపోయిండు ఇట్లా. మా బావగారు ఫోన్ చేసి తమ్ముడు చనిపోయిండు, డెడ్ బాడీ పాణ్యం దగ్గర దొరికింది, కర్నూలు అవతల పాణ్యం దగ్గర దొరికిందని ఫోన్ చేస్తారు. ఇలాంటి రోజున అసలు అనుకోలేదు మేమంతా. జస్ట్ ఒక నెల క్రితమే వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయింది. ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అసలు గత 5 రోజుల నుంచి వాడు 17వ తారీఖు రోజు వాడు మిస్ అయిపోయినాడు. పోయి మేమంతా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం. ఆల్రెడీ ఇచ్చిన రోజు నుంచి మేమంతా అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నాం. అసలు ఈ అమ్మాయి మీదనే, పెళ్లి చేసుకున్న అమ్మాయి మీదనే, ఈ అమ్మాయికి కొన్ని ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని మాకు ఈ మధ్య తెలిసింది. దానివల్లనే వాడిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని దూరంగా తీసుకెళ్ళి చంపేయించిండ్రని మాకు నిన్న రాత్రి డెడ్ బాడీ మాకు 5 గంటలకి మా అన్న ఫోన్ చేసి చెప్పింది, ఇట్లా డెడ్ బాడీ దొరికింది, తేజలాగానే కనిపిస్తున్నాడు అని మాకు చెప్తే మేము చాలా అసలు ఏంది ఇలా జరిగింది, వాని జీవితం ఇలా ముగిస్తుంది అసలు అనుకోలేదు మేమంతా. కానీ అసలు మీకు పెళ్ళిళ్ళు, ఒకవేళ అమ్మాయిలకు పెళ్ళిళ్ళు ఇష్టం లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోకండి. అనవసరం ఒకరి జీవితాన్ని ఇట్లా ముగించాల్సిన అవసరం లేదు కదా. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.